పేరు మహతి. నేనిప్పుడు చెప్పే కథ రమాదేవి కుల్కర్ణి గారు రాసిన గృహప్రవేశం. ఇది తృతీయోధ్యాయ సమాప్తం. బోలో శ్రీ రమా సహిత వీర వెంకట సత్య భగవానికి జై. పురోహితుల వారితో సమంగా అక్కడున్న భక్తులందరూ జై అన్నారు. కొబ్బరికాయ కొట్టి హారతిచ్చారు. పురోహితుడు 4వ అధ్యాయం ప్రారంభించారు. ఇంకేందే అమ్మా, నీ పెద్ద కొడుకు కూడా సొంతిల్లు కట్టుకున్నాడు, నువ్వు ఖుషైనవా అడిగాడు రాఘవ తల్లి భారతమ్మను. నువ్వు కట్టుకున్నప్పుడు, తమ్ముడు కట్టుకున్నప్పుడు కూడా ఖుషైనా, ఇప్పుడు కూడా అవుతున్నారా అన్నారు ఆవిడ. హైదరాబాద్లోని బాలాపూర్ చౌరస్తా నుండి ఎడమ వైపునకు వెళితే బడంగిపేట ఉంటుంది. గ్రామ పంచాయతీ అది. రియల్ ఎస్టేట్ విపరీతంగా విస్తరించిపోయిన హైదరాబాద్ మహానగరంలోని భాగమైపోయాయి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్లన్నీ. 200 గజాలలో 3 గదులున్న ఇల్లు కట్టుకున్నాడు రఘుపతి. ముందంతా కొంత స్థలం వదిలాడు. ప్రహరీ గోడ పక్కన ఒక చిన్న షటర్ వేశాడు. అందులో చిన్న బడ్డీ కొట్టు పెట్టే ఉద్దేశం ఉంది అతనికి. నారాయణగూడలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తున్నారు. చిన్నోడేడ్రా, కానొస్తలేడు పొద్దునుంచి అడిగారు భారతమ్మగారు. నిన్నటి నుండి ఈడనే ఉండే గదనే, బిడ్డకు ఏదో డ్రాయింగ్ పరీక్ష ఉందంట, రాపించుకొని వస్తాడు, నీకు చెప్పమన్నాడు అన్నాడు రాఘవ. మంచిది అన్నారు ఆవిడ. 5 అధ్యాయాలు పూర్తయిన సూచనగా మహానైవేద్యం చేసి హారతిస్తున్నారు. కొందరు మహిళలు శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అంటూ మంగళహారతి పాడుతున్నారు. అందరూ ప్రసాదం తీసుకున్నారు. రఘుపతి దంపతులు పిల్లలు కలిసి తల్లి పాదాలకు నమస్కరించారు. ప్రసాదం చాలా రుచిగా ఉందండి అంటున్నారు ఎవరో రఘుపతి వసుంధరలతో. హా, మా అమ్మ చేసింది, ఆమె చెయ్యి అటువంటిది గొప్పగా అన్నారావిడ. అమ్మ చేతులు అద్భుతంగా వండుతాయి, కానీ అది భగవంతుని నివేదనగా మారి ప్రసాదం అయితే ఆ రుచి అమృతం అవుతుంది. అందుకే ప్రతి దేవాలయంలోనూ పూజలు వ్రతాలు చేసిన చోట ఆహారాన్ని ప్రసాదం అంటారు. అంత రుచిని పొందుతుంది. ఇప్పుడు అమ్మ మా దగ్గర ఉండాలి ఈ 3 నెలలు, కానీ కొత్త ఇల్లు సర్దుకుంటున్నాంరా, నువ్వు తీసుకపో, నీ వంతు వచ్చినప్పుడు నేను తీసుకొస్తా అన్నాడు రఘుపతి తన పెద్ద తమ్ముడు రాఘవతో. అట్లనే చేయన్నా, ఏం పర్వాలేదు, ఒకసారి నా భార్యకు చెప్తా అన్నాడు రాఘవ. ఇంతలో రఘుపతి చిన్న కొడుకు మనీష్ అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకుని వచ్చాడు డాబాపైకి. గృహప్రవేశం చాలా బాగా జరిగింది, ఇల్లు కూడా మంచిగా ఉంది మెచ్చుకుంటున్నాడు రఘుపతి వాళ్ళ మేనమామ పరంధాములు. అంత మీ ఆశీర్వాదం మామ అన్నాడు రఘుపతి. దాందేముందిరా, మీరు 3 అన్నదమ్ములు ప్రయోజకులైనారు, మీ అమ్మ కష్టం గట్టెక్కింది అన్నారు ఆయన. రాజయ్య, ప్రియా పరీక్ష మంచిగా రాసిందా అడిగారు భారతమ్మ చిన్న కొడుకు రాజారాంను. చాలా బాగా రాశాను నానమ్మ అంటూ ప్రియ జవాబు చెప్తూ వచ్చి నానమ్మ పక్కన కూర్చుని ఆమె ఒడిలో చేయి పెట్టింది. అమ్మా, పొదుగాల్లా ఇంటికి పోదాం, రెడీగుండవే రాఘవ వాళ్ళ అమ్మతో అన్నాడు. మా ఇంటికి ఎప్పుడొస్తావు నానమ్మా అడిగింది ప్రియ. 3 నెలలు అయినాక చెప్పింది ఆవిడ. కరీంనగర్ దగ్గర సిరిసిల్లలో చేనేత కార్మికుడు రాజలింగం, భార్య భారతి, 3 కొడుకులు, 1 కూతురు. వడతీరం నూలు మగ్గ మీద వడికి వడికి మణికట్టు అరిగిపోయింది. చేనేత బట్టకట్టి బతకలేక మరుగున పడిపోతుంటే తమ బతుకు ఎట్లా ఇడవాలో తెలవక మనాది పడిపోయిండు రాజలింగం. భార్య బలవంతం మీద హైదరాబాద్కు మకాం మార్చారు. అక్కడ దొరికిన పని చేస్తూ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించడం మొదలుపెట్టింది భారతి. భారతమ్మ అయింది. రోజు సాయంత్రం జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు చేసేది. పొద్దున ఒక ఇడ్లీ బండి దగ్గర పనిచేసేది. పట్టుబట్టలు నేసిన చేతులు
మసిబట్టలు ముట్టలేకపోయాడు రాజలింగం. దిగులు పడి మంచం పట్టి 1 సంవత్సరం లోపల కాలం చేశాడు. 4 పిల్లలు. గుండె ధైర్యం చేసుకుంది భారతమ్మ. కొన్నాళ్ళు తన తల్లిని తీసుకొచ్చుకుని తోడుగా పెట్టుకుంది. తమ్ముడు పరంధాంలో ఆత్మస్థైర్యాన్నిచ్చాడు. రాత్రనక పగలనక కష్టపడింది. తానే సొంతంగా ఇడ్లీ బండి పెట్టింది. 4 పిల్లల్ని ఒక దారికి తెచ్చింది. రాజలింగానికి గాంధీగారంటే చాలా భక్తి. చేనేత వడికిన దేవుడు అంటాడు ఆయనను. గాంధీగారి మీద భక్తితో 3 కొడుకులకు రఘుపతి, రాఘవ, రాజారాం అని, కూతురికి స్వరాజ్యం అని పేర్లు పెట్టాడు. స్వరాజ్యం 10వ తరగతి అయిపోగానే తమ్ముడు కొడుకు రమేష్కిచ్చి పెళ్లి చేసింది భారతమ్మ. రమేష్ కరీంనగర్లో గవర్నమెంట్ టీచర్. పెద్ద కొడుకు రఘుపతి ఐటీఐ పూర్తి చేసి ఒక కంపెనీలో ఫిట్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతని భార్య వసుంధర. వీళ్ళకి 2 పిల్లలు. రెండవ కొడుకు రాఘవ తల్లి మార్గంలో నడిచి ఆమె పేరుని ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు. భారతమ్మ టిఫిన్ సెంటర్ అంటే ఆ ప్రాంతంలో చాలా మంచి పేరుంది. అమ్మ వంటకాల పద్ధతిని అనుసరించాడు. రాఘవ భార్య గీత ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంది. వీళ్ళకు కూడా ఒక కొడుకు, కూతురు ఉన్నారు. 3వ కొడుకు రాజారాం బీటెక్ దాకా చదివి డెలాయిట్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. నవ్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ కూతురు ప్రియా. భారతమ్మకు ఇప్పుడు 72 సంవత్సరాలు. కాయ కష్టం చేసిన శరీరం ఆరోగ్యంగానే ఉంది. 3 కొడుకులు తమ ఉద్యోగాల దృష్ట్యా వేర్వేరు చోట కాపురాలు పెట్టారు. అన్నదమ్ములందరూ మంచివాళ్లే, కలిసిమెలిసే ఉంటారు. భారతమ్మను తలా 4 నెలలు పోషిస్తూ ఉన్నారు. అత్తమ్మ, నీ బట్టలన్నీ జాగ్రత్తగా పెడుతున్నాం మీ సూట్ కేసులా. వుడ్ వర్క్ చేయిస్తున్నాము. రేపు మరిది రాఘవ ఇంటికి పోతున్నారు కదా అన్నది పెద్ద కోడలు వసుంధర. అట్నేతి అన్నారావిడ కుర్చీ మీద నుండి కదలకుండా. పూరి మాస్టర్ రాలేదా? బాగా ఎక్కువైంది. పైసలు ఉట్టికొస్తాయా? టైంకు రానే రారు, చెప్పిన మాట వినరు అరుస్తున్నాడు రాఘవ. ఏమైందిరా అడిగారు భారతమ్మ. కౌంటర్ మీద కూర్చుని ఉన్నారావిడ. టైంకు నాగా పెడతారు. పూరీలు చేసే భానుగాడు రానేలేదు. మినిమం 300 పూరీలు కావాలి మనకు తల బాదుకుంటున్నాడు రాఘవ. కౌంటర్ మీద నుంచి దిగి కిందకు వచ్చింది భారతమ్మ. ఒరే రాఘవ, ఒక పని పెట్టుకున్నామంటే పనోళ్ళ మీదనే ఆధారపడొద్దు. ఆ పని మనకు కూడా అచ్చుండాలా అనుకుంటూ చీర దోపి కిచెన్లోకి వెళ్ళింది. గీ వయసులా నువ్వేం చేస్తావుతి? నేను చేసుకుంటా అన్నాడు రాఘవ. ఏం రో, నూలడికిన సేతులివి, నడు నడు అన్నదావిడ. భారతమ్మ, రాఘవ కలిసి 300 పూరీలు చేసేశారు. ప్రతి ఆదివారం రాఘవ కొడుకు ఆదిత్య కూడా హోటల్కి వస్తాడు. నానమ్మ అలా గబగబా పూరీలు చేస్తుండడం వాడు శ్రద్ధగా గమనించాడు. ఆ రోజు రాత్రి నానమ్మ పక్కన పడుకుని అడిగాడు ఆదిత్య. నానమ్మ, ఎంత బాగా చేసావు పూరీలు. అమ్మ అయితే చేతులు నొప్పి అంటుంది. నీకు ఇంత బలం ఎలా వచ్చింది అడిగాడు. చిన్నప్పటి నుంచి మీ తాత నేను బట్టలు నేసినంరా. మగ్గం మీద బట్టలు నేసడు చాలా కష్టం పని, కానీ చాలా బాగుంటుంది కొడుకా. తాత కూడా అదే చేసేటోడు, అందుకే బలం వచ్చింది నవ్వుతూ చెప్పింది ఆవిడ. నానమ్మ, ప్రతి శనివారం స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఈ వారం నేను మా నానమ్మ తాతయ్యల బట్టలు నేయడం అని ప్రాజెక్ట్ చేస్తాను, నాకు చెప్తావా అడిగాడు ఆదిత్య. నానమ్మ, నోట్ చేసుకుంటాను, ప్రాసెస్ చెప్పు. ఆదిత్య గబగబా వెళ్ళి నోట్బుక్, పెన్ను తెచ్చుకుని నానమ్మ ముందు కూర్చున్నాడు. చేనేత బట్ట ఎలా మీరు చేసేవారు నానమ్మ? మిషన్స్ మీదనా అడిగాడు వాడు. లేదు బిడ్డ, అట్లా మిషన్లు వచ్చినాకనే ఆగమైపోయినాం. మగ్గం మీద చేతితోనే నెయ్యాలే. రాత్రి 9 అవుతుంది. వాడి శ్రద్ధను చూస్తే
ఆవిడకే ముచ్చటేసింది. రాఘవ చదువుకోలేదు, కానీ వాడి కొడుకు ఆదిత్య చాలా బుద్ధిమంతుడు. తరగతిలో ఎప్పుడూ ఫస్ట్ వస్తాడు. ముందుగాల నూలు తయారు పెట్టుకోవాలి. నూలును వడబోస్తాము. ముందు నూలు మంచిగుందో లేదో చూసుకోవాలి. అదే క్వాలిటీ అంటారు. రాసుకుంటా, మొత్తం చెప్పినానమ్మా అడిగాడు ఆదిత్య. ఒక 2 క్షణాలు కళ్ళు మూసుకుంది భారతమ్మ. ఒక ట్రాన్స్లోకి వెళ్ళినట్టుగా కళ్ళు మూసుకుని చెప్పడం ప్రారంభించింది. చేనేత కళాకారులంతా మార్కండేయుని బిడ్డలు, ఆ స్వామి భక్తులు. ఇంటిల్లిపాది కలిసి చేతితో నేసేయి చేనేత వస్త్రాలు. ముందుగాల నూలు తెచ్చి దాని మైల తీస్తారు. మొగ్గల్లోని భాగాలు సట్టర్ నాడిలో కండెను బిగించి వస్త్రం నేస్తాడు చేనేత కళాకారుడు. అదొక పెద్ద పూజ లెక్క బిడ్డ, తపస్సు చేసినట్టు. ఈ కండెల నిలువంగా ఉండే దారాన్ని పడువు అంటారు. అడ్డం దారాన్ని పేకదారం అంటారు. కుటుంబం మొత్తం కష్టం ఒక అందమైన వస్త్రం తయారవడంటే. ముందుగాల నూలును పొడవుగా తయారు చేసి మైలదీస్తారు. సరిచేసి దానికి గంజి పెట్టి ఎంటులాగా మారుస్తారు. వాటిని అచ్చుకు అతుకుతారు. దానిని కొలుకులు అంటారు. కొలుకులు అన్నింటినీ అతికి అచ్చున బేరింపు తీసి మొగ్గంపైకి ఎక్కిస్తారు. ఇట్లా నిలువుదారం తయారవుతుంది. నెయ్యడానికి పేకదారం తయారు చేయాలి. ఈడనే డిజైన్స్ అన్నీ గ్రాఫ్ మీద వేసుకుని ఒక ఆసు యంత్రం పైన ఉన్న కొయ్యల మీద ఎన్ని కొలుకులు కావాలనో అన్నీ పోసి ఆటికి రంగులద్ది రాట్నం పైన కండనేసి ఆడోళ్ళు మొగోళ్ళకిస్తారు. భార్య పని ఆసుపోసుడు, డిజైన్ వేసుడు, దానికి రంగు అద్ది చిటికిని నాడాలో పెట్టి ఒక్కొక్క దారాన్ని కలుపుతూ మొగ్గం పైన నేసడం మొగాయన. చీర తయారయ్యాక దోనెకు చుట్టుకుంటుంది. ఇట్లా 5.5 గజాల చీరను ఎప్పటికప్పుడు అచ్చేసి మడత పెడతాడు. దానిని గడపట్టడం అంటారు. ఇట్లా గడబట్టిన దాన్ని మంచిగా ఫోల్డ్ చేసి అమ్మేటోళ్ళకి ఇస్తారు. మన ఇంట్లో మొగోళ్ళు చేసే పని గడ చేసే నేనే చేస్తుంటి. మీ పెదనాయన, అత్త, చిన్నపిల్లలైనా వాళ్ళు కూడా ఆశ్రయుదురు. మీ నాయన రాజుగాక పూర్తిగా పసోళ్ళు. తాతకు మణికట్టు ఖరాబ్ అయిపోయిండే. పూర్తిగా పానమే మంచిగా లేకపోయిండే. దేవునసుంటి మనిషి. చాలా ఆర్ద్రతతో ముగించారు భారతమ్మ గారు. 2 నిమిషాల్లో తేరుకొని, రాసుకున్నావురా ఆదిత్య అని అడిగింది. గాంభీర్యం ఆమె నిజమైన ఆభరణం. అదే ఆమెను, ఆమె పిల్లల్ని కాపాడుతూ వస్తుంది. ఆదిత్య నోట్బుక్లోంచి తలపైకెత్తి నానమ్మ దగ్గరకొచ్చి మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అన్నాడు, నానమ్మ, నేను తప్పకుండా మగ్గం నేస్తాను. నీకు ఒక మంచి చీర నేసిస్తాను నానమ్మ. మార్కండేయుల మీద ప్రామిస్ అన్నాడు. అంత గంభీరమైన మనిషి భారతమ్మ కళ్ళ నుంచి నీళ్లు కారాయి. చల్లగా బతుకు కొడుక అని దీవించింది. అత్తమ్మ, నవ్యకు వీకెండ్స్ హాలిడేస్ కదా, రాజారాం బిజీగా ఉన్నారంట. శనివారం పొద్దున కార్ తీసుకొని వస్తా అన్నది వాళ్ళ ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి చెప్పింది గీత భారతమ్మకు ఛాయ్ అందిస్తూ. అట్లనే అందావిడ. త్వరగా వచ్చేనానమ్మా అన్నాడు ఆదిత్య. ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు అరుస్తుంది ఆదిత్య చెల్లెలు ఆరుషి. అత్తయ్య, మీ వస్తువులన్నీ ప్రియ గదిలో పెట్టుకోండి చెప్పింది నవ్య. వాడొచ్చినాక సాయంత్రం పెడతాడు తీయమ్మా అంది ఆవిడ అక్కడే సోఫాలో కూర్చొని. మీకు కాఫీ కావాలా అత్తయ్య అడిగింది నవ్య. జరంత అల్లం వేసి చాయ్ ఇయ్యు అన్నారు ఆవిడ. ఓకే అండి అంటూ ఆవిడ ఫోన్ అందుకుంది. జెప్టోలో టీ పౌడర్ ఆర్డర్ పెట్టడానికి. రాత్రి రాజారాం వచ్చాక అందావిడ, ఒరే రాజు, అన్నలిద్దరినీ రేపు ఆదివారం ఈడికి రమ్మను, నేను మాట్లాడాలి అన్నారు. అదేనమ్మా, ఈరోజు వచ్చావు కదా చిన్నన్న ఇంటి నుంచి, మళ్ళీ అంత అర్జెంట్ ఏముంది అన్నాడు రాజారాం. చెప్దా అంది ఆవిడ. ఇగో
అక్కను బావను కూడా రమ్మను. ఇంకా ఇలా అన్నారావిడ. ఆ ఆదివారం అన్నదమ్ముల ముగ్గురు, వాళ్ళ అక్క స్వరాజ్యం, బావ రమేష్ అందరూ రాజారాం ఇంట్లో కలిశారు. ఆడవాళ్ళందరూ వంటల హడావిడిలో పడ్డారు. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. తల్లి, ముగ్గురు కొడుకులు టిఫిన్లు ముగించి ముచ్చట్లు పెడుతున్నారు. ఇంటి అల్లుడు రమేష్ కూడా ఉన్నాడు. అమ్మా, ఏంటి అందరినీ రమ్మన్నావు? అడిగాడు పెద్ద కొడుకు రఘుపతి తల్లిని. అవునరా, మీతోని చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నా. చాలా రోజుల నుంచి నాకు కష్టమైతాంది. ఎందుకో మనసుకు నచ్చుతలేదు. 3 నెలలు కాగానే ఇల్లిల్లు తిరుగుడు. నా మనసుకు నాకు బిచ్చపామె లెక్క కొడుతుంది. మధ్యలోనే అందుకున్నాడు రాఘవ. ఏం మాటలే అవి? బిచ్చపామె అంటున్నావు? నువ్వు మా దేవతవు అన్నాడు. ఒరే రగ్గా, నువ్వు లొల్లి చేయకు, నన్ను మొత్తం మాట్లాడని అన్నదావిడ. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అన్నాడు రాజారాం. ఇగో ఈనుండి నా బతుకంతా రెక్కలు ముక్కలు చేసుకొని ఓ దారిలో పడేసిన మిమ్మల్ని. ఇప్పుడు ఈ వయసులా ఇల్లిల్లు తిరుగుడు నాతోన్ కాదు అంది. అమ్మా, మేము ఏమన్నా గొడవపడి విడిపోయినామా? ఇది లోకంలో ఉన్నదే కదా, ఎందుకంత పరేషాన్ అవుతావు అన్నాడు పెద్ద కొడుకు. లోకం ఎట్లున్నా నాకు ఫరక్ పడదురా. అయ్యాలటి నుంచి కూడా నేను ఎవ్వళ్ళ మీద ఆధారపడలేదు. మీ నాయన మంచోడే, కానీ మీ నాయనను కూడా నేనే ఆసరైనా. ఇప్పుడు ఈ వయసులా గిట్లా తిరగలేను. ఏడున్నా నా ఇల్లు అనిపిస్తలేదు. మీ ఇండ్లకు మీ అత్తమ్మలు మామలు వస్తారు, మీ బామ్మర్దలు సుత వస్తపోతుంటారు. మీ ఇండ్ల వంటి ఒక సుట్టం లెక్క బస్త పట్టుకొని తిరగలేను. ఇంటి అల్లుడు అని నీకు కూడా చెప్తున్నా రమేషు అంది ఆవిడ. ఏం చేద్దామంటావు అత్తమ్మ? మా ఇంటికి వస్తావా మరి అడిగిండు రమేష్. మీ ఇంటికి నేను సుట్టం లెక్క రావాలి బిడ్డ, ఇట్లా వచ్చి ఉండకూడదు. నేను ఒకటి ఆలోచించుకున్నా చెప్పింది ఆవిడ. ఏం ఆలోచించినవే ఆసక్తిగా అడిగారు అందరూ. కళావతి అత్తమ్మ యాదిగుందా అడిగింది ఆవిడ కొడుకుల్ని. అవు, కళావతి అత్తమ్మ ఏం చేస్తాంది అనుకుంటూ వచ్చింది అక్కడికి కూతురు స్వరాజ్యం. అప్పుడే కళావతి అత్తమ్మ కొడుకు కూడలు అమెరికాలో ఉన్నారంట. ఆమె ఒక్కతే ఈడ నారాయణగూడ దగ్గర మొగుడు కట్టించిన సొంతం ఇంట్లో ఉన్నది. ఇంటి ముందర బండి పెట్టుకొని జొన్న రొట్టెలు ఇడ్లీలు అమ్ముకుంటున్నది. మొన్న నాకు అనుకోకుండా గీతతోనే నల్లకుంట శంకరమఠం పోయినప్పుడు కనబడ్డది చెప్పారావిడ. అయితే ఏంటిప్పుడు అన్నారు. ఏం లేదు, మీరందరూ కలిసి నాకు ఒక సొంత ఇల్లు కట్టించియండి. నేను బతికున్న నాళ్ళు నా ఇంట్లో నేనుంటా. మీరే వచ్చి చూసిపోతా ఉండండి. నాకు నెలకి పైసలు పంపాలి. ఇల్లు కట్టేదాకా నేను కళావతక్క దగ్గర ఉంటా. ఆమెకి పనిలా ఆసరైతా చెప్పింది ఆవిడ తన నిర్ణయం. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టిస్తే నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? నీకు కష్టమవుతుంది రాజారాం అన్నాడు. నవ్వుతూ అంది తల్లి. ఒంటరిగా ఉండు నాకు అలవాటే అయినా మీరంతా 4 నెలల వంతు పెట్టుకొని నా దగ్గరికి రండ్రి ఈడికెళ్ళి. ఇది విన్న అందరూ స్థాణువులైపోయారు. ఆ సాయంత్రం ఎందరు వద్దని బతిమాలినా వినకుండా భారతమ్మ తన మనవళ్ళు మనవరాళ్ళు అందరినీ ముద్దాడి వాళ్ళ చేతుల్లో తలా ఒక 100 రూపాయలు పెట్టి కళావతి ఇంటికి వెళ్ళిపోయింది. ముగ్గురిళ్లల్లో రామాయణ మహాభారత యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు, మౌన పోరాటాలు, రకరకాల విషయ విశ్లేషణలు చాలా జరిగాయి. శివరాకర్ణ కొడుకులంతా కలిసి తీర్మానించుకున్నారు. హృదయం ఉన్న కొడుకు ఎప్పుడూ కూడా తల్లి కష్టంను అర్థం చేసుకుంటాడు అంటారు. అది నిజమే. 6 నెలల వ్యవధిలో నారాయణగూడ కేశవ్ మెమోరియల్ స్కూల్ వెనక భాగంలో ఒక సందులో ఒక పాత ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసి అది తల్లి కోసం ముగ్గురు కొడుకులు కలిసి కొనేశారు. కళావతి ఇంటికి దగ్గరగా ఉండడం కూడా పరిగణలో పెట్టుకున్నారు.
ఆ రోజు భారతమ్మ ఇంటి గృహప్రవేశం కొంతమంది దగ్గర బంధువులతో జరుగుతుంది. తమ్ముడు పరంధాములు కూడా కుటుంబంతో కలిసొచ్చాడు. అక్క, నిజంగా నువ్వు మొండిదానివి, గొప్పదానివి. కాళ్ళ మీద పడ్డాడు. ఇంటి ముందు అందంగా ఇంటి పేరు రాయించారు, మగ్గం అని. అది చూసి ఎందుకో పరంధాములకు కన్నీళ్లు ఆగలేదు.